తాజా అంశాన్ని చూస్తున్నాం. జనగామ జిల్లా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రను అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ప్రమాదం ఎలా జరిగింది? జనగామ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురి బలిగొంది. స్టేషన్ గన్పూర్ మండలం రాఘవపూర్ శివారు జాతీయ రహదారిపై కారు లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ముందు వెళ్తున్నటువంటి ఇసుక లారీని వెనక నుంచి వచ్చినటువంటి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరిని వరంగల్ ఎంజిఎం కి తరలించారు. ముందు వెళ్తున్న ఆ ఇసుక లారీని వెనక నుంచి వస్తున్నట్టు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి కారు ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఆ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయింది. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వీరు వరంగల్ నుంచి హైదరాబాద్ కారులో వెళ్తున్నారు. ఆ మృతులంతా హైదరాబాద్ చెందిన గాజుల రామారావు చెందిన వారిగా భావిస్తున్నారు. ప్రమాదంతో ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ కారులో ఉన్నటువంటి మృతదేహాలను బయటికి తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నారు. జనగామ డీసీపీ అలాగే ఇతర పోలీసులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మితిమీద వేగంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తానికి ముగ్గురు అయితే ఈ ప్రమాదంలో అక్కడికక్కడ చనిపోయారు. గాయపడ్డ మరో ఇద్దరిని వరంగల్ ఎంజిఎం కి తరలించారు. ట్రాఫిక్ ని కూడా క్లియర్ చేశారు. ధన్యవాదాలు రవిచంద్ర.